కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ విస్తృత సమావేశం జరుగుతుంది ఆ తాడేపల్లి ప్యాలెస్లో బంగ్లాలోనని సుధాకర్ బాబు గారి ఆధ్వర్యంలో. ఏం సుధాకర్ బాబు గారు ఓ తీర్మానం చేయండి. మీరు దళిత బిడ్డలే కదా, దళితుల హక్కుల కోసం వచ్చారు కదా, చెయ్యండి తీర్మానం. జగన్మోహన్ రెడ్డి పంపండి తక్షణం. ఎమ్మెల్సీ అనంతబాబు పదవిని ఓడబేకండి, పార్టీ నుంచి సస్పెండ్ చేయండి. మోషే గారికి రాయండి, శాసనమండలి చైర్మన్కి. ఎవరు కాపాడుతారు? రంగురంగు కండువాలు తప్పుకుంటే సరిపోయిందా? మీరు మంత్రులయ్యి, మాజీ మంత్రులయ్యి అంబేద్కర్ యొక్క నామస్మరణ చేస్తూ ఏం మాట్లాడతారు మీరు? తెలుగుదేశం పార్టీని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ. ఇంత ఘాతుకం ఏనాడని తెలుగుగడ్డ మీద మీరు చూశారా? మీకు తెలుసు, ఈ రాష్ట్రంలో బొజ్జ తారకం దగ్గర నుంచి కత్తి పద్మారావు వరకు, శివసాగర్ వరకు అలలు తలలో దించావు. సముద్రం ఒక మోకాల దగ్గర మరొకదని గర్జించి దళిత హక్కుల కోసం పోరాడిన తెలుగు నేల ఇది. ఒక హంతకుడిని వెనకేసుకొని వచ్చి ఇప్పటికీ మీరు ఎమ్మెల్సీ పదవి తీయకపోతే అక్కడ ఎస్ఐలు, డిఎస్పీలు, కానిస్టేబుళ్ళు అనంతబాబుకి సలాం కొట్టాలా? విచారణ సంస్థలు ఎలా ముందుకు పోతాయి? ఇంత దుర్మార్గంగా మీరు వెనకేసుకొని వచ్చి మళ్ళీ కూటమి ప్రభుత్వం కక్ష దాలుస్తుంది, మా మీద పగబడుతుంది, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్టులు చేస్తుంది. ఇలాంటి దుర్మార్గమైన వైఖరిని ఎప్పుడు మానుతారు? మీ ప్రభుత్వంలో అనంతబాబు గారు విడుదలైతే ఎమ్మెల్యేలు, మంత్రులు బొలోమంటూ వెళ్ళి గజమాలతో ఊరేగించారు. ఏవన్ ముద్దాయి, హత్య కేసు ఏవన్ ముద్దాయికి పాలాభిషేకాలు చేశారు. మీ ప్రభుత్వం చెల్లుబాటు అయిపోయింది, దిగిపోయింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా సాక్షులు బెదిరిద్దాం అనుకుంటారా? ఏమయ్యాడు వల్లభనేని వంశీ? వల్లభనేని వంశీ ఏమయ్యాడు? దళితుని కిడ్నాప్ చేసి బెదిరిస్తే ఏ అనంతబాబు, ఎన్ని గుండెలు ఉండాలి నీకు? నేను ఈ సందర్భంగా మాట్లాడుతున్నా పోలీస్ అధికారుల్ని. ఈ మధ్య రాష్ట్రంలో జరిగిన 2 కిరాతకమైన 2-3 సంఘటనల్లో బాధితులు చెరువుల్లో పడి చచ్చిపోయారు. కారు దూకి వెళ్ళి చెరువుల్లో పడి చచ్చిపోయారు. అనంతబాబు కారు దూకడా? ఆయనకి చెరువులు లేవా దూకడానికి? ఆ కిరాతక హత్యలకి రాష్ట్రం అంతా కూడా వాళ్ళు చనిపోయినా కూడా సానుభూతి కూడా వ్యక్తం చేయరా? మరి ఇతగాడు కూడా అటువంటి వ్యక్తే కదా. నువ్వు సుబ్రహ్మణ్యం సాక్షుల్లో కొనుగోలు చేద్దామని అడ్వకేట్ని బెదిరిస్తావు, కోర్టులకు పోతావు. నీకు లేదా? గుండెపోటు కేసుని, గొడ్డల వేటి కేసుని, ఒక కన్ను ఈ కన్ను ఆ కన్నును పొడిచిందా, ఆ కన్నుని ఈ కన్నును పొడిచిందా, ఏ కన్ను పొడిచిందా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు తెలుసు. మీ చెల్లెలు షర్మిలారెడ్డి గారికి తెలుసు, మరో చెల్లెలు సునీతారెడ్డి గారికి తెలుసు, మీకు తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. మా సంగతి ఏంటి? మేము మీ కన్ను కాదే, నువ్వు మా మేనమామ కాదే, ఏనాడు మా బొడ్డు పేకోసి పేరు పెట్టలేదే, పోనీ మీ పిల్లనివ్వలేదే మాకు, మా పిల్లగాని మీరు చేసుకోలేదే. దళితులు హత్య చేసినవన్నీ కాపాడటమేంటి? ఎలా పోతావు నువ్వు పాదయాత్రకి? పాదయాత్రకు పోయి పూర్ణదండాలు పెట్టి ఏమని చెప్తావు? వీరి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన అనంతబాబుని రక్షిస్తున్నానని చెప్తావా? ఈయన బొమ్మ పెట్టుకుంటావా? పోనీ జెండా గుర్తుగా పెట్టుకుంటావా? మాట్లాడాలి. వైసీపీ పార్టీలో ఉన్న దళిత నాయకులు కూడా తక్షణం నేను చెప్తున్నాను, వైసీపీ పార్టీలో దళిత నాయకులందరికీ 24 గంటలు టైం ఇస్తున్నా, తప్పనిసరిగా ఈ ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయాలి. అప్పుడే ప్రజాస్వామ్యం బతుకుతుంది. ఈ రోజున వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం. ఏనాడు కనీవిని తెలుగు గడ్డ మీద లాంటి దాడులు జరగదా? ఏ బొజ్జ తారకం మాట్లాడలా, ఏ బాలగోపాల్ మాట్లాడలా, ఏ బాలకోటయ్య మాట్లాడలా. రక్తం మరిగిపోతుంది. అమాయకులైన బిడ్డల్ని
ఏ లక్ష్మమ్మ, నీ కొడుకు శవాన్ని తెచ్చా, తీసుకెళ్ళు, 2 లక్షలు ఇస్తా, దానం చేసుకొని భీకరాలు పలికిన అనంతబాబుని కాపాడతావా జగన్మోహన్ రెడ్డి? ఇదా నీ రాజకీయ ప్రాతిపత్యం? ఇలాంటి నేర ప్రవృత్తితో ఏం చేస్తావు? ఇదేనా రప్ప అంటే? రేపు 29లో అధికారానికి వస్తే ఏం చేస్తావు? ఇప్పుడు ఒక అనంతబాబు ఉండు, రేపు 10 మంది అనంతబాబులు పంపిస్తావా? ఇదేనా నీ రప్ప? ఓ 10 మంది వీధి సుబ్రహ్మణ్యాలను చంపేస్తావా? ఎస్టీలని బీసీలని ఎన్ని హత్యలు చేశావు? నువ్వున్న తాడేపల్లి పక్కనే ఉన్న సీతానగరంలో ఇసుక దిన్నెలో జరిగిన వరుడిని కట్టేసి వధువు మీద అత్యాచారం జరిగితే అందులో ఉన్న నిందితుడు వెంకటేశ్వరరెడ్డిని అరెస్ట్ చేయలేకపోయావు. నీకు ఆ 2 పదాలంటే మరి ఏం మమకారమో నాకు తెలియదు. నీ పత్రికల్లో వార్తలే రావు. ఒక్కొక్కడు మీ సోషల్ మీడియాలో పోస్టులు పెడతాడు. సామాజిక సంక్షేమ బోర్డు అంటే లెక్కలేదు, గౌరవం లేదు. చైర్మన్ అంటే లెక్కలేదు, గౌరవం లేదు. ఎవరు చెప్పాడు రా ఓ సంక్షేమ బోర్డుని ముష్టి బోర్డు అని అంటానికి? ఎందుకు గడుచులు లేరా మీకు? వ్యవస్థను గౌరవించడం ఇదేనా? ఒక దుర్మార్గమైన వైఖరి కొనసాగుతుంది. తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలారా, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అనే ఈ తేనెలకి మాటన ఉన్న ఈ కత్తుల వంతెన్ని ఈ రోజున రాష్ట్రం అంతా అలజడిగా ఉంది. ఒక ముఖ్యమంత్రి గారు సుబ్రహ్మణ్యం గారి తల్లిదండ్రుల యొక్క విజ్ఞప్తి మేరకు సిట్ దర్యాప్తు వేస్తే ఆ దర్యాప్తు నిజాయితీగా జరుగుతుండటం వలన దీనికి సంబంధించిన వివరాలు బయటకు వస్తున్నాయి. మళ్ళీ దీన్ని అడ్డుకోవడం కోసం నిన్న మొన్న గత 4 రోజులుగా అనంతబాబు కనిపించడంలా. అనంతబాబు ఏమన్నా లాడేనా? దావూద్ ఇబ్రహీమా? తాలిబాన్ పోయాడా? పాకిస్తాన్ పోయాడా? ఒక వైసీపీ ఎమ్మెల్సీ కనిపించడా? అంటే ఎన్ని కోట్లు ఉన్నాయి నీ దగ్గర? అసలు నీ ఆదాయం ఏంటి? నువ్వు పెట్టిన పరిశ్రమలు ఏంటి? ఏ వ్యవసాయం చేస్తున్నావు? వరి పండిస్తున్నావా? గంజాయి సాగు చేస్తున్నావా? ఈ రోజున బోర్డు చైర్మన్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుతున్నాను. మొత్తం 5 సంవత్సరాల వైసీపీ పరిపాలన కాలంలో నా బిడ్డల మరణాల మీద ఒక విచారణ సంస్థను వేయండి. ఎన్ని ప్రాణాలు పోయినాయి? ఎన్ని తాలిబొట్లు తెగినాయి? ఎంతమందికి ఎస్సీ ఎస్టీ పరిహారం ఇచ్చాం? ఎంతమందికి ఇవ్వలేదు? వాటి భద్రత ఏంటి? ఈ రోజున సంక్షేమ బోర్డుకి ఒక ట్యాగ్ లైన్గా పెట్టుకున్నాను నేను, ఆప్యాయంగా ప్రేమతో. ఉపాధి, సంక్షేమం, భద్రత ఈ రాష్ట్రంలో అవసరం, మాకే అవసరం. కాబట్టి విచారించాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పటికైనా సరే ఆల్టిమేటం ఇస్తున్నాం దళితుల పక్షాన. ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ నువ్వు పాత్రికేయ సమావేశం పెడతావు కదా, 2 గంటల్లో 2.5 గంటలో మాట్లాడు. నోరు తెరు. అందులో ఉన్న దళిత నాయకులారా, బెల్లం కొట్టిన నోళ్ళలాగా మూసుకోమాకండి. మీరు ఈ రాష్ట్రంలో దళిత గురించి మాట్లాడాలంటే ఎమ్మెల్సీ పదవిని తీసేయండి. మన చైర్మన్ గారికి చెప్పండి, మండల చైర్మన్ గారికి, మోషే హీఈస్ ఆల్సో దళిత్. అందరూ దళితులే. హత్యలకి రాజకీయాలు అక్కర్లా. హత్యల్ని రాజకీయాలతో జోడిస్తారా ఒక దళితుని చంపి? కాబట్టి తప్పనిసరిగా దీని మీద ఇంకా విచారణ జరగాలి. బహుశా వాళ్ళ కోర్టులో పెడుతున్నట్టున్నారు అనంతబాబుని. న్యాయవాదులు చాలా గట్టిగా దీని మీద, కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా, పోలీస్ అధికారులు కూడా చాలా సీరియస్గా ఉండబట్టి ఆ మేరకు ఈ కేసు నడుస్తుంది. లేకపోతే సాదాసీదా బీద బతుకుల పరిస్థితి ఏంటండి? ఒక అర్ధరాత్రో అపరాత్రో మదమెక్కినోడు, డబ్బున్నోడు బెదిరిస్తే చంపేస్తామనంటే, నేను చూశాను అమరావతి ఉద్యమంలో ఎన్ని కన్నీళ్ళు, వెచ్చగా నులివెచ్చగా కన్నీళ్లు కార్చి కళ్ళెర్రబడ్డాయి. రక్తపు జీరలు వచ్చిన మహిళలను చూశాను నేను. ఈ రోజున ప్రభుత్వం రాకపోతే ఈ రాష్ట్రం ఏమైపోతుంది? రాజకీయ పార్టీలు ఇందుకు ఉండేది. సాక్షాత్ ముఖ్యమంత్రి గారే అంటున్నారు, ఒక క్రిమినల్ పార్టీతో పోరాడాల్సి వస్తుంది అని. ఒక క్రిమినల్ పార్టీతో, క్రిమినల్స్తో పోరాడాల్సి వస్తుంది. మీకు రాజధాని అక్కర్లా, అభివృద్ధి అక్కర్లా, పరిశ్రమలు అక్కర్లా,
అందరినీ బెదిరిస్తారు. పీపీపీ తీసుకునే వాళ్ళని బెదిరిస్తారు, అమరావతికి వచ్చే పారిశ్రామికవేత్తలను బెదిరిస్తారు, నేషనల్ హైవేలు చూపిస్తారు. మీ బాబు కట్టాడు నేషనల్ హైవేలు, ఈనాటి ఆ నేషనల్ హైవేలు. మచిలీపట్నం టు గుంటూరు నేషనల్ హైవే ఎవరు కట్టారు? కొన్ని దశాబ్దాలుగా అందరూ ముఖ్యమంత్రులు అయితే నేషనల్ హైవేలు అయినాయి. అవన్నీ జాతీయ నేషనల్ హైవేలు. నేషనల్ హైవే చూపించి ఇందులో రోడ్డు పక్కన కట్టుకోండి అని చెప్తారా? ఒక విధానం ఉందా? ఒక పద్ధతి ఉందా? మీరు